హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఈరోజు ఈ వీడియోలో మనము ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇండియన్ ఎకానమీని, భారత ఆర్థిక వ్యవస్థ అన్నటువంటి సబ్జెక్ట్ను గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఏ చాప్టర్స్ని మనం కవర్ చేస్తే 100% మనం సేఫ్ జోన్లో ఉంటాము, నోటిఫికేషన్ రాకముందే మనం ఈ చాప్టర్స్ పైన కమాండ్ తెచ్చుకుంటే ఎంత పకడ్బందీగా మనము గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఎదుర్కోబోతున్నాము అన్నటువంటి అన్ని అంశాలను మనం ఈ క్లాస్లో ఈరోజు మాట్లాడదాము. ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నారనంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే అందరూ లాస్ట్ వరకు చూడండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదు రెగ్యులర్ అప్డేట్స్ కోసం అనంటే ఇప్పుడే జాయిన్ అవ్వండి. సో ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఇది ఏ పోటీ పరీక్షలోనైనా కూడా ఒక కీలకమైన అంశంగా, ఒక ముఖ్యమైన అంశంగా అభ్యర్థులంతా కూడా గుర్తుంచుకోండి. ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కొన్ని ట్రెడిషనల్ చాప్టర్స్ ఉంటాయమ్మా. ఆ ట్రెడిషనల్ చాప్టర్స్ ఏంటేంటి అని అంటే, ఒకటి నేషనల్ ఇన్కమ్, అంటే జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్. ఈ నేషనల్ ఇన్కంలో హౌ డు వి మెజర్ ద నేషనల్ ఇన్కమ్, భారతదేశ జాతీయ ఆదాయాన్ని ఏ రకంగా మనం కొలుస్తాము. వాట్ ఈస్ జీడిపి, వాట్ ఈస్ ఎన్డిపి, వాట్ ఈస్ జిఎన్పి, వాట్ ఈస్ ఎన్ఎన్పి. అదే రకంగా జీడిపిని క్యాల్కులేట్ చేయడానికి ఉన్నటువంటి 3 మెథడ్స్. ఇన్కమ్ మెథడ్ అంటాం, ఎక్స్పెండిచర్ మెథడ్ అంటాము, వాల్యూ యాడెడ్ లేదా ప్రొడక్షన్ మెథడ్ అని చెప్పి 3 మెథడ్స్ ఉంటాయి. దాంతో భాగంగానే జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటి, నామినల్ జీడిపి అంటే ఏంది, రియల్ జీడిపి అంటే ఏంది, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంది, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ నేషనల్ ఇన్కంలో డిస్కషన్ చేయవలసి ఉంటుంది. సో నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం అన్నటువంటి టాపిక్ని మీరు క్యాల్కులేషన్ కూడా చూడాలి. అదే రకంగా కరెంట్ స్టాటిస్టిక్స్ అంటే 2023కు సంబంధించినటువంటి లెక్కలు, జాతీయ ఆదాయంలో ఏ రంగం అంటే వ్యవసాయ రంగం యొక్క పాత్ర ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఉత్పత్తి రంగం యొక్క పాత్ర ఏంటి, అదే రకంగా పరిశ్రమలు, అదే రకంగా సేవా రంగం అంటే సర్వీసెస్ సెక్టర్ యొక్క పాత్ర ఏంటి. ఓకే, అది మీరు చూడగలగాలి. నేషనల్ ఇన్కంలోనే మీకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అవన్నీ అసోసియేటెడ్ కాన్సెప్ట్స్ అన్నవి లింక్ అయిపోతాయి. ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీరు గ్రూప్ 2లో చదవాల్సింది ఏంటంటే ఇన్ఫ్లేషన్ అమ్మా. ఇన్ఫ్లేషన్, దీన్ని మనం ద్రవ్యోల్బణం అంటాం. ఓకే, ఇన్ఫ్లేషన్, దట్ ఈస్ ద్రవ్యోల్బణం. ఇన్ఫ్లేషన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సిలబస్లో ఉన్నప్పటికీ ఇన్ఫ్లేషన్ అసలు ఎందుకు చదవాలంటే, ఒక వ్యక్తికి ఎకానమీ పైన కమాండ్ రావాలనంటే ఇన్ఫ్లేషన్ చాప్టర్ని ఇన్ డెప్త్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సిందే, తప్పకుండా నేర్చుకోవాల్సిందే. ఈ ద్రవ్యోల్బణం అన్నటువంటి చాప్టర్ని వాట్ ఈస్ ఇన్ఫ్లేషన్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఎన్ని రకాల ఇన్ఫ్లేషన్లు ఉన్నాయి, అసలు వాకింగ్ అంటే ఏంటి, క్రీపింగ్ అంటే ఏంటి, రన్నింగ్ అంటే ఏంటి, గ్యాలపింగ్ అంటే ఏంటి, హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, స్క్యూఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్, ఇటువంటి అంశాలన్నీ కూడా ఇన్ఫ్లేషన్ టాపిక్లో చూడాలి. కానీ ఏపీపీఎస్సీ సిలబస్లో చాలా డీటెయిల్గా పొందుపరిచినటువంటి విధానం ద్రవ్యోల్బణంతో పాటు హౌ టు మెజర్ ఇన్ఫ్లేషన్, మెజరింగ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటే వాట్ ఈస్ సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, వాట్ ఈస్ డబ్ల్యూపిఐ, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, వాట్ ఈస్ జీడిపి డిఫ్లేటర్, అటువంటి కాన్సెప్ట్స్ మీరు చూడవలసి ఉంటుంది. అదే రకంగా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ మెజర్స్ చూడాలమ్మా. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ మెజర్స్, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ మెజర్స్. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ మెజర్స్ అంటే ఇక్కడ మనకు 2 ముఖ్యమైన చాప్టర్లు వస్తాయమ్మా. ఓకే, దట్ ఈస్ మానిటరీ పాలసీ, దీన్ని డీటెయిల్గా చదవాలి, అండ్ ఫిస్కల్ పాలసీ. మానిటరీ పాలసీ అండ్ ఫిస్కల్ పాలసీ. మానిటరీ పాలసీ అంటే ద్రవ్య విధానము, ఫిస్కల్ పాలసీ అంటే ఆర్థిక విధానము. ఈ మానిటరీ పాలసీలో ఇట్ ఈస్ ద పాలసీ విచ్ ఈస్ ప్రిపేర్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మానిటరీ పాలసీ అంటే ఎవరు రూపొందిస్తారు దీనిని అంటే ఆర్బీఐ. ఫిస్కల్ పాలసీ రూపకర్త ఎవరు అని అంటే కేంద్ర ప్రభుత్వం, దట్ ఈస్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, ఈ మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ అన్నటువంటి ఆస్పెక్ట్ చాలా డీటెయిల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. బ్రాడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మానిటరీ అండ్ ఫిస్కల్ పాలసీ మీ సిలబస్లోనైతే పొందుపరచడం జరిగింది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎకానమీ సిలబస్లో భాగంగా
ఇన్ఫ్లేషన్, నేషనల్ ఇన్కమ్ టాపిక్స్ చూసిన తర్వాతనే యూ విల్ హ్యావ్ టు డిస్కస్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దట్ ఈస్ రిసోర్సెస్ అండ్ మొబిలైజేషన్. వనరులు మరియు దాని యొక్క ఉపయోగం, రిసోర్సెస్ అండ్ ఇట్స్ మొబిలైజేషన్. ఆ రిసోర్సెస్లో మనకు హ్యూమన్ రిసోర్సెస్ వస్తుంది, న్యాచురల్ రిసోర్సెస్ వస్తుంది. కొద్దిగా దీన్ని మనము జాగ్రఫీతో లింకప్ చేసుకుంటూ చదవాలి. డెమోగ్రఫీ అనేటువంటి కాన్సెప్ట్ వస్తుంది. భారతదేశంలో జనాభా, ఆంధ్రప్రదేశ్లో జనాభా నిష్పత్తి అంటే రేషియో ఆఫ్ ద పాపులేషన్, ఎంత జనాభా పెరిగింది, లిటరసీ రేట్ ఎంత, ఎస్సీల జనాభా ఎంత, ఎస్టీల జనాభా ఎంత, బీసీల జనాభా ఎంత, హిందువుల జనాభా ఎంత, ముస్లింల జనాభా ఎంత, క్రిస్టియన్ల జనాభా ఎంత. దట్ ఈస్ ద డెమోగ్రఫీ ఆఫ్ ఇండియా హ్యాస్ టు బి అండర్స్టూడ్. ఇది తప్పకుండా అందరూ కూడా చూడవలసినటువంటి అంశం, రిసోర్సెస్ అండ్ మొబిలైజేషన్. దాంతో భాగంగా మీరు 3 సెక్టార్ క్లాసిఫికేషన్ని చూడాల్సి ఉంటుందమ్మా. 3 సెక్టార్ క్లాసిఫికేషన్ ఎకానమీలో ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మనము 3 రంగాలుగా ఆర్థిక వ్యవస్థను విభజన చేస్తాం. ఓకే, దట్ ఈస్ ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షరీ సెక్టార్. ప్రథమ రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం అంటాం. ప్రైమరీ సెక్టార్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ద అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. సెకండరీ సెక్టార్ ఈస్ రిలేటెడ్ టు ద మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రీస్, పరిశ్రమలు మరియు ఉత్పత్తి. టెర్షరీ సెక్టార్ ఈస్ రిలేటెడ్ టు ద సర్వీసెస్, అనగా సేవా రంగము. ఈ 3 సెక్టోరల్ డివిజన్ ఏదైతే ఉందో అది కూడా చాలా డీటెయిల్గా చదవాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ అంటే ఇండియన్ అగ్రికల్చర్ చూడాలి, ఏపీకి సంబంధించిన అగ్రికల్చర్ చూడాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఇండియన్ ఇండస్ట్రీస్, ఏపీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్. దీంట్లోనే ఐపీఆర్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్స్ అంటాం, అంటే భారతదేశంలో పరిశ్రమల యొక్క విధానము. ఓకే, సర్వీసెస్ సెక్టార్, మళ్ళీ సర్వీసెస్ సెక్టార్ ఇన్ ఇండియా, సర్వీసెస్ సెక్టార్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇదే సిలబస్లో భాగంగా మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, ఇది డైరెక్ట్గా ఇట్లా మెన్షన్ చేయకపోయినా కూడా ఇది ఇలా చదివితేనే మీకు చాప్టర్ అర్థమవుతుంది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఆర్థిక వృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధి. ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. మీ చాప్టర్లో డైరెక్ట్గా మెజర్స్ ఆఫ్ గ్రోత్ అని, అంటే మీ సిలబస్లో డైరెక్ట్గా మెజర్స్ ఆఫ్ గ్రోత్ అని, లైక్ హెచ్డిఐ అంటే ఏంటి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఏ రకంగా మనము మానవ అభివృద్ధిని క్యాలిక్యులేట్ చేస్తాం, మెజర్ చేస్తాము. అదే రకంగా దీంట్లోనే భాగంగా వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, అసలు ఆర్థిక వృద్ధిని కొలమానాలు ఏంటి, అంటే హౌ టు మెజర్ ఎకనామిక్ గ్రోత్, అటువంటి అంశాలన్నీ కూడా ఈ చాప్టర్లో డిస్కషన్ కూడా మనం చేద్దాము. దాంతో పాయింట్ కనెక్ట్ చేసుకుంటూనే బ్యాంకింగ్ సెక్టార్ని కూడా, మనం మానిటరీ పాలసీలోనే బ్యాంకింగ్ ఇంటర్లింక్ చేసేసుకోవాలి, కానీ బ్యాంకింగ్ యాజ్ అ సపరేట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. బ్యాంకింగ్ అంటే ఇక్కడ మళ్ళీ మనకు ఆర్బీఐ వస్తుంది. ఆర్బీఐ కింద పనిచేస్తున్నటువంటి వివిధ రకాల బ్యాంకులు, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అన్నీ కూడా వస్తాయి. షెడ్యూల్డ్ బ్యాంకులు, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు, ఈ రకంగా ఆర్బీఐ క్లాసిఫికేషన్, ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్ ఏంటి, అది మనీ అండ్ బ్యాంకింగ్లో వచ్చేస్తుంది. టాక్సేషన్ సిస్టమ్ని మనం చూడాలమ్మా. టాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా, భారతదేశంలో పన్ను వ్యవస్థ అన్నటువంటి ఒక చాప్టర్ని కూడా చాలా చాలా డీటెయిల్డ్గా చూడవలసి ఉంటుంది. ఎందుకు పన్ను వ్యవస్థ అనంటే అది మళ్ళీ మనకు ఒక ఫిజికల్ పాలసీలో భాగము. ఈ మధ్య ఏపీపీఎస్సీలో క్వశ్చన్స్ కొద్దిగా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచుతున్నారు. ఫిజికల్ స్టిమ్యులస్ అంటే ఏంటి, క్రౌడింగ్ అవుట్ అంటే ఏంటి, క్రౌడింగ్ ఇన్ అంటే ఏంటి, లైక్ ఎక్స్పాన్షనరీ ఫిజికల్ పాలసీ, కాంట్రాక్షనరీ ఫిజికల్ పాలసీ అని కొద్దిగా డిఫికల్టీ లెవెల్ అనేది పెంచుతున్నారు. కాబట్టి తప్పకుండా మనము అడిషనల్గా చూడవలసి ఉంటుంది. దాంతోపాటుగా చూడాల్సినటువంటి ఇంకొక అంశము, ఇది డైరెక్ట్గా మెన్షన్ చేయకపోయినా కూడా తప్పకుండా ఇక్కడ నుండి కూడా బిట్లు వస్తాయమ్మా. ఎక్స్టర్నల్ సెక్టార్, భారతదేశ విదేశీ ఆర్థిక వ్యవస్థ, అంటే భారతదేశ సంబంధాలతో కూడుకున్న విదేశీ ఆర్థిక వ్యవస్థ. ఓకే, దీంట్లో మనము ఎఫ్డిఐల గురించి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్పిఐ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, ఎఫ్ఐఐ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్, అదే రకంగా బిఓపి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి, ఈ విధానాలు మనం చూడవలసి ఉంటుంది. అదే రకంగా మనం చూడాల్సింది 2023కు సంబంధించినటువంటి
బడ్జెట్ మరియు ఎకనామిక్ సర్వే. ఇది డీటెయిల్గా చూడాలమ్మా. ఇది మీ కరెంట్ అఫైర్స్లో కూడా అడుగుతారు, అట్ ద సేమ్ టైం ఎకానమీలో కూడా అడుగుతారు. చాలామంది చెప్తా ఉంటారు, సార్ ప్రిలిమ్స్లో అయితే ఎకానమీ లేదు కదా అని. ప్రిలిమ్స్లో ఎకానమీ కరెంట్ అఫైర్స్ అడుగుతారు. ఓకే, సో బడ్జెట్ మరియు ఆర్థిక సర్వే ఈ రెండింటిని కూడా లేటెస్ట్ చూసుకోవాలి. బడ్జెట్కి సంబంధించినటువంటి కొన్ని టర్మ్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ టర్మ్స్, అవి కంపల్సరీ చూసుకోవాలి. లైక్ బడ్జెటింగ్ అంటే ఏంటి, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంది, ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంది, ఓట్ ఆన్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటే ఏంది, రెవెన్యూ అంటే ఏంది, క్యాపిటల్ అంటే ఏంటి, క్లియర్ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంది, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ఇటువంటి అంశాలన్నీ కూడా మనం బడ్జెట్లో మాట్లాడుకుందాం. ఓకే, దాని తర్వాత లేటెస్ట్ స్కీమ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రవేశపెట్టినటువంటి పథకాలు అన్నీ కూడా మనం చూడాలి. ఓకే, ఇది ఇండియన్ ఎకానమీలో ఇప్పుడు నుండి అంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ రాకముందు మనము ఈ చాప్టర్లను చూసుకొని పర్ఫెక్ట్ అయితే, నోటిఫికేషన్లో 1-2 చాప్టర్లు యాడ్ అయినా, నోటిఫికేషన్లో 1-2 చాప్టర్లు డిలీట్ అయినా ఎక్కడా కూడా మనము ఇబ్బంది పడకుండా, ఎందుకంటే కోర్ మనకు తెలుసు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కోర్ మనకు తెలిసినప్పుడు దాని తర్వాత ఏ చాప్టర్ యాడ్ అయినా కూడా మనం ఈజీగా దానికి అడాప్ట్ అవ్వగలుగుతాం. ఓకే, కారు డ్రైవింగ్ వచ్చిన తర్వాత అది 5 గేర్ల కారు ఇవ్వండి, 6 గేర్ల కారు ఇవ్వండి, ఈజీగా ఒక డ్రైవర్ కార్ని ముందుకు తీసుకొని పోగలుగుతాడు. అసలు డ్రైవింగే రాని వ్యక్తికి కార్ ఎక్కి దాంట్లో గేర్ ఉంటుంది, యాక్సిలేటర్ ఉంటుంది, రేసింగ్ క్లచ్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది, స్టీరింగ్ ఉంటుంది, ఆ అద్దం చూడాలా, ఈ అద్దం చూడాలా, వెనకాల అద్దం చూడాలా అని చెప్పి ఇవన్నీ టెక్నిక్స్ నేర్చుకొని మళ్ళీ 5 సీటర్ కారు, 6 సీటర్ కారు, 6 గేర్ కారు, 5 గేర్ కారు ఇచ్చుకుంటా పోతే అది నిజంగా చాలా టైం టేకింగ్ పడుతుంది. అందుకోసమే నోటిఫికేషన్ రాకముందు కనీసం అంటే ఈ చాప్టర్ల పైన పట్టు సాధించుకొని గ్రిప్ తెచ్చుకొని మీరు కనుక ఉన్నట్లయితే డెఫినెట్లీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు కింగ్ అవుతారు. ఓకే స్టూడెంట్స్, సో దీని తర్వాత మనము నెక్స్ట్ క్లాసెస్లో ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి స్ట్రాటజీని మనం మాట్లాడదాము. ఏపీ ఎకానమీలో ఏ అంశాలను డిస్కషన్ చేయాలన్నటువంటి పూర్తి అనాలిసిస్ని కూడా నేను ఈ ఛానల్లో తీసుకొని వస్తాను. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా అంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. థ్యాంక్ యూ. జై హింద్.